టిఆర్ఎస్ మీది అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే మేమేం చేసామంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలుగులో, రాజ్యం అంటే హిందీలో సేమ్ మీనింగ్ వచ్చేటట్టుగా తెలంగాణ రాజ్య సమితిగా మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ గంటనే రిజిస్టర్ చేశారు. అప్పుడే కల్వకుంట్ల కవిత గారు మొన్న 25th రోజు, ఈ మంత్ 25th రోజు అనౌన్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అని అనౌన్స్ చేశారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. సో సడన్ గా ఈమె టిఆర్ఎస్ పార్టీ ప్రకటించేటప్పటికి ఇది రాజ్యం వాళ్ళది వేరేది ఉంది కదా సార్. తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకున్నారు. అబ్రివేషన్ సేమ్ వస్తుంది కదా, సేమ్ అబ్రివేషన్. ఒక మహిళ వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీని నడిపించేటప్పుడు మీరు ఎందుకు అడ్డంకులు చేపిస్తారు? ఎవరు అడ్డంకులు చేస్తారు? మా పార్టీకి ఇబ్బంది అవుతుంది కదా, మా పార్టీకి హక్కులకు భంగం పాటిల్తుంది. కవిత గారిని మిమ్మల్ని మొత్తం వాళ్ళ దాంట్లో కలుపుకోమంటే మీరు కలుపుకోవడానికి రెడీగా ఉన్నారా? మొత్తం ముందు వచ్చి మా పార్టీ కాదు, మా పార్టీ వాళ్ళ కలగాలి, మేము వాళ్ళ పార్టీ కాదు. ఆల్రెడీ మేము స్థాపించిన పార్టీ ఉంది కాబట్టి. ఇట్లా కొత్త పార్టీ ఏదైనా పెడితే కావాలని ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, డబ్బులు తీసుకొని సైడ్ అయిపోతారు, వాళ్ళ పార్టీ వీళ్ళ పేరు మీద చేసేసి అంటే ఉద్దేశం మాకు వెళ్ళేది. మేము పెట్టుకునేది తెలంగాణ ఉద్యమాన్ని, పార్టీని సజీవంగా జీవించాలి, ఉండాలని పెట్టుకునేది తప్ప. ఇప్పుడు ఒకవేళ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ కేసీఆర్ గారికో లేకపోతే కేసీఆర్ గారి వేరే వాళ్ళే మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ అని వస్తుంది కదా. అది ఇచ్చేది వీల్లేదు కదా, అది వాళ్ళు ఓన్లు పెట్టేస్తాను, దాన్ని మళ్ళీ ఎట్టిస్తారు. మొత్తం అధికారం రాలేకపోయింది కాబట్టి మాకు కలిసి వస్తలేదు. మళ్ళీ మేము కేసు చాలా ప్రయత్నాలు చేసి కుదరలేదు కాబట్టి అది అట్లాగే ఉంటుంది. మీకు 100 కోట్లు ఇస్తా అని ఆఫర్ ఇస్తే మీరు పార్టీ పేరుని ఇస్తారా, అయ్యారా? మేము 100 కోట్లు కానీ 10 కోట్లు కానీ 5 కోట్లు కానీ మేము డిమాండ్ చేయలేము, మేము అడగలేము. పార్టీ నడిపిస్తా అంటే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు టిఆర్ఎస్ మీద ఇంత చర్చ నడుస్తుంది, ఎందుకు కేసు వేయబోతున్నాడు, ఎందుకు ముందుకు దీన్ని తీసుకెళ్తున్నాడు, దాని వెనకాల ఉన్న అంతరాత్మ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ టిఆర్ఎస్ మీది అని చెప్పేసి అంటున్నారు? అవును సార్, మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ఉద్యమ పార్టీ, తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం. ఆ తర్వాత కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెళ్తామని చెప్పి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న బీదర్ వాటిలకు మనకు తీయడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితిని రద్దు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అది మేము తట్టుకోలేకపోయాము. ఉద్యమకారులుగా మేము కష్టపడి పనిచేస్తాం కాబట్టి దాని యొక్క అస్తిత్వం అనేది పోగొట్టుకోలేక దాన్ని పునర్జీవించాలని, దాన్ని సజీవంగా కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు రద్దు చేయగానే మేము అప్లై చేసుకున్నాం 2023లో. ఆ తర్వాత మాకు అదే పార్టీ అడిగినాం, తెలంగాణ రాష్ట్ర సమితి కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే ఆ పార్టీ హోల్డ్లో పెట్టాం, అది 2 టర్మ్లు ప్రభుత్వం నడిపింది, అది కాబట్టి దానికి సీనియర్ ఉంది, దానికి ఎవరికి ఇవ్వము, హోల్డ్లో పెడతామని చెప్పారు. ఓకే సరే, మరి మేము ఏం చేయాలంటే దానికి ఏదైనా పేరు మార్చుకుంటూ ఇస్తామంటే మేమేం చేసామంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలుగులో, రాజ్యం అంటే హిందీలో సేమ్ మీనింగ్ వచ్చేటట్టుగా తెలంగాణ రాజ్య సమితిగా మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ గంటనే రిజిస్టర్ చేశారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ముందు మాకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే మాకు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తామంటే మాకు గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాట్ చేసింది. ఆ వెంటనే మేము ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. షార్ట్ పీరియడ్లో మాకు 10% టోటల్ ఎమ్మెల్యేలో 10% కంపల్సరీ మీరు పోటీ చేయాలని చెప్పి మాకు కండిషన్ పెట్టారు. దానికి అనుగుణంగానే మేము 11 మందిని పోటీలో దింపాం. 2023లో మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాం. ఎంత వచ్చింది సార్ ఓటింగ్? ఓటింగ్ అంటే ఇక మాకు అప్పుడే కొత్త పుట్టిన పార్టీ కాబట్టి పెద్ద ఓటింగ్ రాలేదు. టిఆర్ఎస్ పార్టీ హవా అనేది మీకు లభించిందా లేదా? ఎందుకంటే టిఆర్ఎస్ వాడింది కదా, అప్పుడే ప్రచారం రాలేదు. మేము అప్పుడే పెట్టాము, అప్పుడే
1-2 months లో టైం కూడా లేకుండే. ఓకే. ఎక్కువ మేము తిరగలేకపోయినా, రాష్ట్రం అంతా వ్యాపించలేదు. కొంత పరిచయాలు మొత్తం మీరు ఇలాంటి స్టూడియోలో అక్కడ మాట్లాడితే కొంతమంది అవేర్నెస్ బ్యాక్ వచ్చారు, మేము తీసుకున్నాం, ఇచ్చేసాం, బీ ఫామ్ ఇచ్చాం, వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సో అంటే గెలిచే పరిస్థితులు ఎవరు లేరు అంటే ఆ మందం ఏంటంటే కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి పార్టిసిపేట్ చేసాం. ఆ తర్వాత మొన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఉంటుంది, దానిలో కూడా బీ ఫామ్ ఇచ్చాం. నామినేషన్ తర్వాత రద్దు అయిపోయింది, అది 42% బీసీలకు ఉద్యమం నడుస్తుంది, దాని కారణంగా దాని పక్క పెట్టారు. మున్సిపల్ ఎలక్షన్ పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్లో కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశాం, కానీ అది చాలా డబ్బుతో కూడుకున్నది కాబట్టి అది కొంత మా క్యాండిడేట్లు అది రాలేకపోయారు. సడన్గా కేసీఆర్ కల్వకుంట్ల కవిత గారు మొన్న 25th రోజు, ఈ మంత్ 25th రోజు అనౌన్స్ చేశారు, టీఆర్ఎస్ పార్టీ అని అనౌన్స్ చేశారు. ఇదేంటి కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మేము ఎగ్జిస్టింగ్ లో ఉన్నాం కదా, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అబ్జర్వేషన్ ఒకటే ఉంటుంది, అబ్జర్వేషన్ నియమం అనేది ఒకటే ఉంటుంది ఏ పార్టీకైనా. సపోజ్ ఇప్పుడు మీ తమిళనాడు డిఎంకే, అన్నా డిఎంకే, బీపీ ఎట్లా ఉంటుందో, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఎట్లా ఉంటుందో, ఓన్లీ అబ్జర్వేషన్ నియమమే తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంకి వెళ్తాయి, చెప్పడానికి అది జన వ్యాప్తిలోకి వెళ్ళిపోతాయి. సో సడన్ గా ఈమె టీఆర్ఎస్ పార్టీ ప్రకటించేటప్పటికి మేము స్టన్ అయిపోయి వెంటనే ఇది రాజ్యం వాళ్ళది వేరేది ఉంది కదా సార్, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకున్నారు. అవును, అబ్జర్వేషన్ సేమ్ వస్తుంది కదా, సేమ్ అబ్జర్వేషన్ రాకూడదు ఇక్కడ సరే, సేమ్ వేరే ఏవి లేవా టీఆర్ఎస్ మీద? అట్లా ఉండయి. తెలంగాణ రక్షణ సమితి అని ఒకటి ఉన్నది, మరి వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, కానీ మనకి అట్లా ఇవ్వలేదు. దాని పక్కన డెమోక్రటీ అని పెట్టి ఇచ్చేది అనమాట. అంటే ఏదైనా కొంచెం అబ్జర్వేషన్ లో మార్పు రావాలి, అందుకే కింద అసోసియేషన్ అని కింద రాశారు కదా, అసోసియేషన్ ప్రకటించలేదు మనకు, రాసి జెండా మీద అయితే అసోసియేషన్ అనేది మీరు చూసారా? నేను చూడలేదు. అది తెలంగాణ రాష్ట్ర సమితి అనే తెలంగాణ టీఆర్ఎస్ అసోసియేషన్ అని చిన్నగా రాశారు జెండా మీద, అది కనిపించకుండానే ఉన్నది, నాకు అబ్జర్వ్ చేయలేదు. ఓన్లీ ఆమె చెప్పడం కూడా టీఆర్ఎస్ అని చెప్పింది, టీఆర్ఎస్ మళ్ళీ తెచ్చినాము, మళ్ళీ ఉద్యమ పార్టీ మళ్ళీ వచ్చింది మాకు, అదే మాట్లాడారు. అదే ఆ రోజు మేము టీవీలో చూసాం, అక్కడ చూసాం. తెల్లారి సండే వచ్చింది కాబట్టి మండే రోజు మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్లస్ తెలంగాణ స్టేట్ కమిషన్కి కాంప్లైంట్ చేసాం, మాకు ఇట్లా ఉంది, అబ్జెక్షన్ చేస్తున్నాం, సేమ్ అబ్జర్వేషన్ కింద మీరు ఇవ్వకూడదు, అది మా హక్కు, అది మాకు సంక్రమించిన ఆర్టికల్ ప్రకారం మాకు హక్కు, అది రాజ్యాంగం, అదే సేమ్ ఎట్లా ఇస్తారు మీరు, అట్లా ఇవ్వకూడదు, ఒకరు ఇస్తే దాన్ని మీరు ఆపేయాలని చెప్పి మేము అబ్జెక్షన్ చేసాం. ఎందుకంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కాలేదు వాళ్ళ పార్టీ, ఓన్లీ ప్రపోజల్లో ఉంది, ఇంకా కాలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి మనం దానికి ముందే మేము అబ్జెక్షన్ చేసాం. మరి ఏమన్నారు? ఇంకా ఎక్కడ సార్ మన 25th అంటే 27 మధ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అక్కడ వాళ్ళు ఉంటే బిజీ ఉన్నారు కదా, ఇంకేం ఆన్సర్ రాలేదు. మరి ఎందుకు అప్పుడే డిక్లేర్ చేయడం జరిగింది? అమ్మాయి ఎందుకు నాకు తెలియదు, ఆమె పార్టీ అంటే ఇప్పుడు షర్మిలా కూడా రిజిస్ట్రేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ మరి చాలా సంవత్సరాలు నడిపించింది పార్టీగా, పార్టీని పెట్టుకొని చెప్పింది ఎవరికి తెలియదు, కానీ రిజిస్ట్రేషన్ కాలేదు ఆమె కూడా. సో అట్లా ఈమె కూడా ఏంటంటే వస్తుందన్న ఉద్దేశంతో ఒక మహిళ వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీని నడిపించేటప్పుడు మీరు ఎందుకు అడ్డంకులు చేపిస్తారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు అడ్డంకులు చేస్తారు? మా పార్టీకి ఇబ్బంది అవుతుంది కదా, మా పార్టీకి హక్కులకు భంగం పాటిల్తుంది, ప్రచారంలోకి మనం కూడా ఎలక్షన్కి వెళ్ళలేము. సేమ్ అబ్జర్వేషన్ లో మీరు చెప్తారు టీఆర్ఎస్ అని మేము చెప్తాం, ఎక్కడ జనంలో కన్ఫ్యూజ్ వస్తుంది, పబ్లిక్ ఓటింగ్ లో చాలా కన్ఫ్యూజ్ వస్తుంది. సరే అట్లా కాకుండా ఉండాలంటే మీరు దానికి ఏమైనా అబ్జర్వేషన్ మార్చుకోమని చెప్పి నాకు అభ్యర్థన, వాళ్ళు వస్తే మేము స్వాగతిస్తాం, వాళ్ళు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్య వివరణ పెట్టుకోవచ్చు, ఏ పార్టీని పెట్టుకోవచ్చు, అది ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అదో భాగం, మేము దాన్ని కాదనలేము. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అగ్నిస్ట్ గా మెలడీ టీఆర్ఎస్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి మా రిక్వెస్ట్. ఇప్పుడు కవిత గారిని మీరు మిమ్మల్ని మీట్ అయ్యి మిమ్మల్ని మొత్తం వాళ్ళ దాంట్లో కలుపుకోమంటే మీరు కలుపుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎలా కలుపుతారు? వాళ్ళ దాంట్లో గుట్ట ముందు వచ్చి మా పార్టీ కాదు, మా పార్టీ వాళ్ళు కలగాలి, మేము వాళ్ళ పార్టీ కలగదు, అట్లా ఉండదు. ఆల్రెడీ మేము స్థాపించిన పార్టీ ఉంది కాబట్టి 2023 పార్టీ స్థాపించాం, 2023లోనే పెట్టాం, అది రిజిస్ట్రేషన్ మేము పెట్టాం. ఎందుకంటే సజీవంగా ఉండాలి ఆ పార్టీ, తెలంగాణలో ఉద్యమ పార్టీ, తెలంగాణ సాకారం వచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, అది కోల్పోవడం మనకి ఇష్టం లేకనే పెట్టుకున్నాం. మీరు కూడా వస్తాంటే మా పార్టీలో తీసుకుని నడిపించండి, నాకు ఏం అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదు. లేదా మీ పార్టీకి అప్డేషన్ కొంచెం మార్పు చేసి పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు, పేరన్నా మార్చుకోవాలి, లేకపోతే మీ పార్టీలన్నా జాయిన్ కావాలి, పదాల రమ్మని మేము అట్లా
అడిగా వాళ్ళకి ఇష్టం ఏమైనా చేస్తే అట్లా నడిపిద్దాం. చాలా మంది అనేది ఏంటంటే ఇట్లా కొత్త పార్టీ ఏదైనా పెడితే కావాలని ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, డబ్బులు తీసుకొని సైడ్ అయిపోతారు, వాళ్ళ పార్టీ వీళ్ళ పేరు మీద చేసేసి అంటారు. మీకు అట్లాంటి ఉద్దేశం? అలాంటి ఉద్దేశం మాకు వెళ్ళలేదు. మేము పెట్టుకునేది తెలంగాణ ఉద్యమాన్ని, పార్టీని సజీవంగా జీవించాలి, ఉండాలని పెట్టుకునేది తప్ప డబ్బులు కాసించో లేదు దాని కాసించో కాదు. మా పార్టీని నడుపుతుంటే నడిపాను మేము, నాకు సంతోషమే. కానీ అంటే మరి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు మీ పార్టీకి? అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంటుంది దానిలో. మనలో మాకు కూడా వికృత పాత్ర, పార్టీ అప్పుడు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మీ పార్టీలో మీరే హెడ్ ఉండాలని చూస్తారు మీరు. అవును. సో అంటే కవిత గారు వచ్చినాక ఆమె ప్రెసిడెంట్ కావాలని చూస్తుంది. అవును, ఆమె ప్రెసిడెన్సీ ఇస్తాం, మేము ఇస్తాం 100%. ఎందుకంటే ఆమె ముందు పోతా ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది, డబ్బులు అన్ని చేస్తాను, మేము ఇస్తాం. దాని కూడా మాకు కీలక పాత్ర ఉండాలి కదా. మీకేం పాత్ర కోరుకుంటుంది? మేము ఒకరు చేస్తే జనరల్ సెక్రటరీ మేము తీసుకుంటాం, అధ్యక్షులు ఇస్తాం. అట్లా మాకు అడిగితే చెప్తున్నాం. అదంతా అంటే ఒకటి పార్టీ నేమ్ వల్ల మీరు ఏంది డెవలప్ అవుదామని చూసేటోళ్ళకి మీరు ఏమంటారు? ఓన్లీ పార్టీ నేమ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏం కష్టపడకుండా రాజకీయంలో ఎదుగుదామని అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు. మేము కూడా కష్టపడే పార్టీ పెట్టుకున్నాము, డబ్బులు ఖర్చు పెట్టాం, మేము కూడా కష్టపడి తిరుగుతున్నాం. మాకు అన్ని జిల్లాలో మాకు యంత్రాంగం ఉండి కార్యకర్తలు ఉన్నారు, మేము కూడా పోతున్నాం అంతే. మేము సడన్ గా అసలు ఊహించలేదు చేస్తాను. జనరల్ గా అందరూ ఏమనుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఊరికే కొట్లాడుతుంది, దానికోసం కోర్టు పోయింది, తీస్తారు ఎలక్షన్ కమిషన్ మీద అని అనుకున్నాం. కానీ ఆమె సడన్ గా తెలంగాణ రాష్ట్ర సేన అని పెడతా అని చెప్పి అనుకోలేదు, ఊహించలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ టిఆర్ఎస్ ని కొంచెం హోల్డ్ లో పెట్టింది కదా సార్. అవును. ఇప్పుడు ఒకవేళ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ కేసీఆర్ గారికో లేకపోతే కేసీఆర్ గారి వేరే వాళ్ళే మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అప్పుడు టిఆర్ఎస్ అని వస్తుంది కదా. అది ఇచ్చారు వీలు లేదు కదా, అది ఆల్రెడీ హోల్డ్ కూడా పెట్టచ్చు, దాన్ని మళ్ళీ ఎట్టిస్తారు? హోల్డ్కి వెళ్ళి తీసే ఛాన్సెస్ ఉండదు. లేదు, ఒకసారి పార్టీ వైండ్ అప్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరగదు, పాసిబిలిటీ ఉండదు. లేదు. సో ఇప్పుడు ఏదైనా అట్లా ఉంటే ఆల్రెడీ వీళ్ళంతా ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి బీఆర్ఎస్ భారత రాష్ట్రం పెట్టిన తర్వాత ప్రభుత్వం కోల్పోయింది, ప్రభుత్వం అధికారం రాలేకపోయింది. కాబట్టి మాకు ఇది మాకు కలిసి వస్తలేదు. మళ్ళీ మేము టీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేశారు, అది కుదరలేదు. కాబట్టి అది అట్లాగే ఉంటది. మన మీరు కవిత గారు కాకుండా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిండ్రా ఈ పార్టీ పేరు గురించి ముందు గానీ? ఎవరు కాదు, లేకపోతే మాకు ఎవరు అప్రోచ్ కాలేదు. కొంతమంది మీడియాస్ అడిగారు, మేడం మీ పార్టీ కవిత గారు అడిగిస్తారా అని అడిగిండ్రు. సరే అడిగితే చూద్దాంలే మేము అన్నాం. కానీ నాకు ఎవరు గట్టిగా మన రిసీవ్ చేయలేదు, మాకు ఎవరు వచ్చి వాళ్ళ మధ్యలో కొంతమంది ఎవరో వాళ్ళు అడిగారు సూచనాప్రాయంగా. ఏమని? అరే కవిత గారు పార్టీ పెడతాడు కదా టీఆర్ఎస్, అది పెట్టాడే వీలుగా ఒకవేళ మీరు ఇస్తారా ఆమె అడిగితే అంటే వస్తే మాట్లాడదాం అని చెప్పాం. అంతేగాని మేము ఇస్తామని లేదు, మాకు రాలేదు. ఎన్ని కోట్లకు అమ్ముతారా అనుకుంటున్నారు? సరే మేము కోట్లు మాకు అవసరం లేదు, కోట్లు పెట్టాలని నాకేం అవసరం. పార్టీ ప్రజలకు వెళ్ళిపోవాలి. మేము పెట్టుకునేది బడుగు బలహీన వర్గాల వరకు టికెట్ వేదిక మీదుగా రావాలి, రాజ్యాధికారులు దక్కాలని పెట్టుకున్నది తప్ప కాన్సెప్ట్ మాది. మా లక్ష్యం వేరే. మా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు పెద్దలు పెడుతున్నారు, డబ్బులు దొరలు పెద్దలు అంతా పార్టీలు పెడుతున్నారు. మన దేశంలో ఎక్కువ బ్రాహ్మణ్సే పెట్టారు పార్టీలన్నీ. బ్రాహ్మణ్స్ పెట్టిన బీజేపీ కానీ ఇవన్నీ బ్రాహ్మణ్సే పెట్టారు. బ్రాహ్మణ్స్ అగ్రవర్ణాలకు మాత్రమే అది అందుబాటులో ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండలేదు. ఒక వేదిక తయారు చేయాలి, బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి, మార్పు రావాలని కోరుకుని పెట్టుకున్నాం మేము. మా లక్ష్యం అది. దానికోసం మేము డిబేట్ అయిపోలేదు లేదు, అదే కంటిన్యూ అదే స్టాండే ఉంటాం. ఓకే సార్, ఫైనల్ గా మీకు 100 కోట్లు ఇస్తా అని ఆఫర్ ఇస్తే మీరు పార్టీ పేరుని ఇస్తారా ఇయ్యరా? మేము 100 కోట్లు కానీ 10 కోట్లు కానీ 5 కోట్లు కానీ మేము డిమాండ్ చేయలేము, మేము అడగలేము. పార్టీ నడిపిస్తా అంటే సంతోషం, మేము కూడా దానిలో భాగస్వాములు అవుతాం, కలిసి నడిపించడానికి సిద్ధం. అంతేగాని మేము డబ్బులకు అమ్ముకోవడం ఆశపడడం అనేది అది జరగాలి కాదు. ఓకే సార్, ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తాం? ప్రజలకు ఏం చెప్తున్నా అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఆల్రెడీ మేము ఎగ్జిస్టింగ్ లో మా తెలంగాణ రాజ్య సమితి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శ్రేణానికి కొత్తగా ఆవిర్భవించిన పార్టీని అది కన్ఫ్యూజన్ గా కాకుండా ప్రజలకు ఏం చెప్తామంటే మేము బరువు బలహీన వర్గాల కోసం పెట్టుకున్న పార్టీ, ధనవంతుల పార్టీ కాదు మంది, లేదా ఉన్నత వర్గాల పార్టీ కాదు, అందరి కోసం పెట్టుకున్నాం. కాబట్టి మమ్మల్ని ఆదరించమని మేము కోరుతాం. థ్యాంక్ యూ.